ఓకే రైట్. మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి రాష్ట్ర కాపు నేతల సదస్సు, దానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి బోర్డు ఆత్మీయ సమావేశం, వైఎస్ఆర్సిపి కాపు రాష్ట్ర ముఖ్య నేతల ఆత్మీయ కలయిక. మరి వీళ్ళు ఎందుకోసం పెట్టారో, ఎవరి కోసం పెట్టారో ఒక్కసారి మన జిల్లా నేత, పక్కన ఉన్నటువంటి జిల్లా నేత ఈ రాంబాబు గారు, పేరునాయన గారు ఆ వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో కూర్చొని చెప్తారు కదా, రేపు ఒకసారి చెప్పాలని జనసేన పార్టీ తరఫున నేను వాళ్ళిద్దరిని కూడా కోరుతున్నాను. నేను మాకు అర్థం కాల, ఎక్కడో పాపం తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో త్రిమూర్తులు గారు ఏదో కండక్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా అక్కడ చేరారు. ఎందుకోసం చేరారు మీరంతా? దేనికోసం చేరారు? ఎవరి కోసం చేరారు? ఎవరి మెప్పు కోసం చేరారు? ఎవరికి ఊడిగం చేయడం కోసం చేరారో ఒకసారి చెబితే అర్థమవుతుంది. ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి చేరారు. పాపం తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి మంచిగా భోజనాలు పెట్టడం అలవాటు, మనందరూ తెలుసు. ఆతిథ్యం బాగిస్తారంటారు కదా, అట్లా అక్కడ ఒక 10 రకాలు పెట్టుంటారు. తినేసి ఏదో వాళ్ళ సాక్షి ఛానల్కి ఏదో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ అర్థం అవ్వాలి కదా దేనికోసమో, ఎందుకోసం కూర్చున్నారో అందరికి చెప్తే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. లేకపోతే ఏముంటుందంటే సామెత గుర్తొస్తుంది, సింగడు రాను వచ్చాడు వెళ్ళాడు అని చెప్పేసి ఏదో చెప్తారు కదా, ఆ టైప్లో ఇవాళ ప్రజలందరూ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి హద్దు ఉండదు, భాషకి ఆనకట్ట ఉండదు అని చెప్పేసి పక్క జిల్లాలో ఉన్నటువంటి మేధావి నేను ఏదో మాట్లాడాడు. సరే మాకు ఉందో లేదో, నీదేంటి చెప్పు అసలు దేనికోసం? నువ్వు అక్కడ కానీ ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రాంబాబు గారు కానీ గతంలో చెప్పారు, మాకు గుర్తుంది, మేము వైఎస్ఆర్ పార్టీలోని నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పాలేరులాగానే బతుకుతాము అని మీరిద్దరు ఒప్పుకున్నటువంటి మాట నాకు ఎక్కడ గుర్తుంది నాకు. మరి మీరు వేరే వాళ్ళ ఇంట్లో పాలేరుతనం చేసేటటువంటి మీరిద్దరు వాళ్ళతో ఎట్లా కలిశారు నిన్న? సరే అక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఏదైనా ఒక కాజు, ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు మనం ఫ్రీగా ఉండాలి. మనకి ఎలాంటి ప్రలోభాలు లేకుండా, మన మీద ఎవరు ఒత్తిడి లేకుండా కూర్చున్నప్పుడు మనం దాని గురించి మాట్లాడాలి. ఇద్దరు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు కదా, మేము జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ దగ్గర కూర్చుంటాం, ఆయన చెప్పులు పట్టుకుంటాం అని చెప్పినటువంటి మీరిద్దరు వాళ్ళ జనం నవ్వుదురు కాకరా బాబు. కాపు కులం కోసం వచ్చారంటే ఎట్లా వస్తారు మీరు? మన ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు మంచినీళ్ళు గ్లాస్ ఇస్తే అది మర్యాద. కానీ నువ్వు వేరే వాడి ఇంట్లో ఉండి ఇంకోడెవడో వస్తే వాడి గ్లాస్ ఇచ్చావంటే ఆడింట్లో నిన్ను పని మనిషిగానో ఇంకోటిగానో అనుకుంటాం కదా జనరల్గా. కాస్త ఉండవాళ్ళ ఇంట్లో అంతే కదా, వాళ్ళు ఎవరు తీసుకొచ్చిస్తారు. అట్లా ఉన్నటువంటి మీ సమూహం అంతా నిన్న అక్కడ చేరేసేసి ఏదో మేము టాస్క్ ఫోర్స్లు పెడతారంట. టాస్క్ ఫోర్స్ నాకు అర్థం కాదు. అసలు దేనికోసం రా బాబు? మీ తాపత్రయం ఏంటి రా బాబు? అసలు పోయారు గతంలో, ఏదో అదృష్టం కలిసి వచ్చింది, ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది మంత్రులు అయ్యారు. ఏం చేశారు మీరు? ఇవాళ మీరు మాట్లాడేటటువంటి మీ కులానికి సంబంధించి ఏమి చేశారు ఫస్ట్ చెప్పాలి కదా. దాదాపు మీరందరూ అక్కడ చేరిన వాళ్ళందరూ కూడా గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా. ఒక్కడైనా సరే మీలో, మీ నియోజకవర్గంలో, రాష్ట్రం అంతా మీరేం పక్కలు తెస్తారులే కానీ మీ నియోజకవర్గంలో, మీ ఊర్లో, మీ పక్కన ఉన్నటువంటి ఊర్లో ఎవరికైనా సరే మీరు సంబంధించి ఇవాళ మాట్లాడేటువంటి కులం అనే పట్ల మీరు మీ కులపాడికి వీడికి నేను ఈ ఉద్యోగం ఇప్పించాను, లేదంటే వీడికి ఈ రకంగా నేను కాంట్రాక్టర్ గా అవటం కోసం ధన సహాయం చేశాను, లేదు వీడికి ఈ రకంగా నేను ఇబ్బంది పడుతుంటే సహాయం చేశాను అని చెప్పండి రా మీరందరిలో కూడా. నిన్న మీరు అక్కడ జరిగినటువంటి వాళ్ళలో ఏ ఒక్కడైనా సరే మేము వైఎస్ఆర్ పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉండి మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోని కాపులందరికీ కూడా ఇతోధికంగా ఇన్ని మేళ్లు చేశాము అని చెప్పండి. ముందు చెప్పే ధైర్యం ఉందా అసలు మీకు? చెప్పటానికి అసలు చేసింది ఏమైనా ఉందా? ఇలా చూసాను ఈ పేపర్లో, వాళ్ళ పేపర్లోనే పాపం తగరాస్తారు కదా. ఇది ఎక్కడ అంట 39,000 ఎన్ని కోట్లు ఇచ్చేసాడంట ఈ కాపు కులానికంట. 39,317.80 కోట్లు నవరత్నాల పథకాలతో సహాయం చేశాడంట. ఏమా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ బ్యాచ్ ఎట్లా చెప్పలేరు? మిమ్మల్ని అడుగుతున్నాను. నవరత్నాల పథకము ఈ రాష్ట్రంలో మీ హయాంలో ఓన్లీ కాపుల కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే 19,000 కోట్లు ఇచ్చారా? కూర్చుందామా మనందరం? అంటే ఒక అఫ్కోర్స్ కావచ్చు, మీరు ఒకసారి ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి కాబట్టి మీ స్థాయి పెద్దదే. కానీ ఇక్కడ చర్చించేటప్పుడు స్థాయిలతో సంబంధం లే, విషయ పరిజ్ఞానం ఉండాలి. కూర్చుందామా? పెట్టినటువంటి పథకాలు నాకు తెలిసినంత రాష్ట్రంలో అన్ని కులాలు కనిపెట్టారు కదా మీరు. ఇవాళ మరి ఏంటమ్మా మీ కాపుల్లో, మీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు కాపులు వచ్చేసేసి కాపుల కోసమే పెట్టామని చెప్తారని, మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వీళ్ళు చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలా? అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాల్సింది మీరే కదా. ఒకసారి మరి రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నిన్న కూర్చోబెట్టారు కదా, మొత్తాన్ని కూర్చోమన్నారు పాపం. ఆడ పోయిన తర్వాత నాకు తెలిసి ఏం మాట్లాడాలో అర్థం కాక త్రిమూర్తులు గారు పెట్టిన భోజనం చేసి బయటకు వచ్చి తేపుకుంటూ వచ్చుంటారు. అంతకుమించి వీళ్ళు ఏం లేదు అక్కడ. చెప్పాలి మీరు ఏం చేశారో చెప్పి ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో చెప్పాలి మీరు. ఏం గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిద్దలో రంగొండ పాపం వెంగయ్య అనే ఒక పల్లెటూరు వ్యక్తి మా ఊరికి రోడ్డు వేయండి అని చెప్పేసి మీ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి రాంబాబు వెనకాల కారు దగ్గర వచ్చి అడిగెళ్తే 2వ రోజుకు సమయం అయిపోయాడు కదా. రోడ్డు వేయమని అడిగాడు, అతను సొంతానికి అడగల. రోడ్డు వేయి మా ఊరికన్నా బురదలో తిరుగుతున్నాం అంటే 2వ రోజుకి శవమై తేలాడు. ఏం మీకు గుర్తురా? ఆయన కాపే. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపు మీద వాళ్ళరా, వెంగయ్య కూడా కాపే. ఎవడన్నా మాట్లాడండి మీలో నోట్లో నుంచి ఎవరికన్నా వచ్చిందా? ఎడబెట్టుకున్నారు నోట్లో ఆ రోజునని? ఎందుకు ఎట్లా మరి? గుర్తురాలి ఆ రోజున మీకు అన్యాయం జరిగిపోయినట్టు కులంకి అన్యాయం గుర్తురాలి, ఎవరికి గుర్తురాలి మీకు? మరి ఇదే వైఎస్ఆర్
వైఎస్ఆర్ పార్టీలో డాక్టర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఉద్యోగ పర్వంలో ఉద్యోగరీత్యా ఏదో అడిగితే ఆయన ఎట్లా హింసించారో సభ్య సమాజం మొత్తం చూసింది. చనిపోయాడు. ఏదో చెప్తారు ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక సామాజిక ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి మీ ఎమ్మెల్సీ చంపి ఇంటి దగ్గర పడేసిచ్చాడు. ఏ ఒక్కళ్ళైనా ఆ సామాజిక వర్గం నుంచి మా వాడుని చంపారు అని రోడ్డు మీదకి వచ్చారా? కాపు మేధావులారా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు మేధావులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారా మా ఎస్సీ అతను చంపారని? రేపల్లలో కుర్రాడు పాపం వాళ్ళ అక్కనేది అంటున్నాడని చెప్పేసి అడిగితే మీ నాయకుడు సామాజిక వర్గం సంబంధించినటువంటి రెడ్ల పిల్లలు అతన్ని తగలబెట్టారు. అతను బీసీ కులం. ఎవరన్నా బీసీలు రోడ్డు మీదకి వచ్చారా మా వాడిని చంపారని? మాచర్లలో చంద్రయ్య గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అడ్డంగా మీ వాళ్ళు గొంతుకే కోచి చంపారు. జై జగన్ అనమంటే అనలేదని. ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చారా ఆ సామాజిక వర్గాల నుంచి? నంద్యాలలో ముస్లిం కుటుంబం మొత్తం రోడ్డు ట్రైన్ కింద పడి చచ్చిపోయారు. అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని సెల్ఫీ వీడియోలు తీసుకుని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం నుంచి ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా? ఏమి కర్మ పట్టిందిరా మీకు? వాళ్ళందరూ ఆత్మ గౌరవంతో బతుకుతున్నారు ఆ పార్టీలో ఉన్నా కానీ. మీకేమైపోయింది ఆత్మగౌరవం? మీకు ఎవడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారా మీరు? ఎవడు కోసం మీ తాపత్రయం ఇది? మీకు మించిన అభిమానం ఉంది మాకు కూడా. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఎవడు కులం మీద వాడికి అభిమానం ఉంటది, లేకుండా ఎవరు ఉండరు. లేదని చెప్తే అబద్ధం, అందరికి ఉంటది. కానీ మీరు ఎవడు కోసమైనరా బాబు మీ తాపత్రయం? నిన్నగాక మొన్న ఇప్పుడు మీరు ఏదైతే తీసుకొచ్చారు ఇష్యూ, విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందు ఒక వారం రోజుల ముందు ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని మైలవరం పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. ఎవరన్నా వచ్చారా కమ్మవారు రోడ్డు మీదకి? కానీ మీ పార్టీలో ఉన్నటువంటి విజయవాడలో సంబంధించినటువంటి ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారు ఒక కమ్మ సామాజిక వర్గం వ్యక్తి కాపులను చంపంగానే మాత్రం ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అతను కూడా మీతో పాటు కలిసి. ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నారు మీరు అందరూ కూడా? ఏదో మీకే జరుగుతుందా? రాష్ట్రంలో రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే జరిగినప్పుడు ఎవడో ఒకటి పోతుంటాడు, ఏదో కులానికి సంబంధించిన ఉంటాడు. పుట్టుకతో ఒక కులం వస్తుంది మనకి. సో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇన్సిడెంట్లో ఎవరో ఒకటి పోతుంటారు. కానీ మీ అంత దౌర్భాగ్యంగా ఎవరు కూడా ఇట్లా రావట్లేదు కదా రోడ్ల మీదకి. ఈ దౌర్భాగ్య స్థితికి మీరు వచ్చింది కాక ఎందుకు కులానికి ఆపాదిస్తారు? దేనికోసం ఆపాదిస్తున్నారు కులానికి? మీరు నిన్న ఏదైతే పెట్టుకున్నారో వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర నాయకులని ఆ ముద్రతోనే బతకండి మీరు. ఆ ముద్ర పెట్టుకునే తిరగండి మీరు. ఎట్లా ఇక్కడ అమరాబాబు గారు వేసుకుంటాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని తిరుగుతుంటాడు. అట్లా మీరు కూడా మీ షర్ట్ల మీద ఫోటోలు ముద్రించుకుని మీ వరకు మేము వైఎస్ఆర్ పార్టీ కాపు నాయకులమని రాసుకోండి. మీరంతా కూడా మాకు ఎవరికి బాధలేదు. కానీ వైఎస్ఆర్ పార్టీ కాపు నాయకులు అనే పేరుతో మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరినీ కూడా ఏదో చెయ్యాలి, అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, పవన్ గారికి వ్యతిరేకం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు చూడండి. ఇది మానుకోండి మీరు. ఎందుకంటే మీరు ఎవరు కూడా మీరు చెప్పిన ప్రకారంగానే మీరు కాపు కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. మీరు మీది ఒక సపరేట్ తెగ. ఆ తెగ ఏంటంటే మీరే పెట్టిన పేరే, మీరు పెట్టుకున్నటువంటి పేరే ఆ తెగకి. మేమేం పెట్టట్లా. మీరు నిజంగా, ఎందుకంటే మీరు అంతగా మీరు మారిపోయారు, కన్వర్ట్ అయ్యారు మీరంతా కూడా. వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతలు మీరు ఆల్రెడీ మీరు కన్వర్ట్ అయ్యారట్టు. ఎందుకంటే మీ ఒక అతను అక్కడ ఎవరో పేరు కూడా మార్చుకున్నాడు, గుర్తుంది కదా, ముద్రగడ పద్మనాభం గారని. ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యాడు. అట్లాగే మీరందరూ కూడా తెలిసి చేశారో తెలియక చేశారో, వాస్తవం ఏదో నిన్నేదో పెట్టుకున్నారు మీరు ఆల్రెడీ. మీదంతా ఒక తెగ. ఈ రోజు నుంచి మేము పరిగణిస్తుంది మీది ఒక తెగ, సపరేట్ తెగ మీది. మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులానికి సంబంధం లేదు. మీకు మీ ఫ్యామిలీస్తో మీ వరకు ఏదన్నా జరిగితే మీరు పెట్టుకోండి. మీకేదో పేటెంట్ లాగా కాపుల గురించి మాట్లాడే అర్హత నిన్నటితో, ఆ నైతికత నిన్నటి రోజుతో మీరు అందరూ కూడా కోల్పోయారు. మీరు టాస్క్ ఫోర్స్ చేస్తారంట. టాస్క్ ఫోర్స్ చేసుకుంటారో ఇంకో ఫోర్స్ చేసుకుంటారో ఏదైనా సరే మీ వరకు కన్ఫైన్ చేసుకోండి. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది. ఆ దిశగా మీరు వెళ్తే బాగుంటుందని చెప్పేసి మీ అందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాం. గతంలో మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకటంటే ఒకటి ఈ కులానికి సంబంధించినటువంటి ప్రయోజనం కలిగేటటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక ప్రయోజనం కలిగేటటువంటి ఒక ప్రయోజనకారిగా ఉండేటటువంటి ఏ ఒక్క ప్రయోజనం కూడా ఒక్కళ్ళకు కూడా అందకుండా ఒక స్కీమ్ లేకుండా చేసినటువంటి మీరు ఇవాళ వచ్చి కాపు నిధుల గురించి మీరు అడుగుతారా? ఏమైపోయింది గతంలో మీరున్నప్పుడు ఉన్నటువంటి కాపు కార్పొరేషన్? ఏమైపోయింది గతంలో మీరు పెట్టినటువంటి విదేశీ విద్యా దీవెన? ఏమైపోయింది? ఏం చేశారు మీరు సపరేట్గా? ఈడబ్ల్యూఎస్ గతంలో 14-19 మధ్యన ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఒక 5% వీళ్ళకి ఇస్తాము, ఎక్కువ ఉన్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళలో పేదరికం ఎక్కువ అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక చట్టం చేస్తే మీరు రాగానే ఆ 5% రిజర్వేషన్ చట్టాన్ని కూడా తీసుకెళ్ళి పక్కన పడేసి అన్యాయం చేసినటువంటి మీరు ఇవాళ వచ్చి మాట్లాడతారు మీరు. అదే 5% రిజర్వేషన్ కన్నా ఉండడితే మొన్న జరిగినటువంటి 16,500 ఉద్యోగాల డిఎస్సి రిక్రూట్మెంట్లో 16,500లో నుంచి 5% అంటే ఎన్ని వచ్చాయి? లెక్కలేసుకోండి ఒకసారి. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? మీ దౌర్భాగ్య స్థితి వల్లే కదా పోయింది. మరి మీరు ఎట్లా వీళ్ళు వచ్చి కప్న ప్రేమలు ప్రకటిస్తారు వీళ్ళ మీద? మీరు ఇవ్వకపోగా ఇచ్చిన దాన్ని కూడా తీసేసినటువంటి ఘనత ఉన్నటువంటి మీరు ఇవాళ వచ్చేసి గతంలో కాపులకు ఏం చేయలేదు అని మీరు మాట్లాడతారా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అన్ని కులాలు మతాల వాళ్ళు బాగుండాలని చెప్పేసి మీ వల్ల నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో కూటమి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల కోసం ముందుకొస్తే
దాన్ని మీ ఇష్టానుసారంగా మాట్లాడతారా? అరే మాకు 7 సిద్ధాంతాలతో ఏర్పడిందిరా బాబు మా పార్టీ. 7 సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. మీకు అసలు సిద్ధాంతం ఉందా? మీకు మీ సిద్ధాంతం ఏంటో చెప్పండి. మీద ఎంతసేపు ప్రతి ఇష్యూని రాద్ధాంతం చేద్దామనేది చెప్తే మీకు సిద్ధాంతం ఉందా? మీకు మాకు 7 సిద్ధాంతాలు పెట్టుకున్నాం మేము. కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేకుండా ఉండాలని, పర్యావరణాన్ని రక్షించుకుందామని, ఇట్లా రకరకాలుగా మేము ప్రజలకి దేశానికి ఉపయోగపడేటటువంటి ఒక సిద్ధాంతాలతో వెళ్తున్నటువంటి పార్టీ మేమెక్కడ? ఆ పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ప్రతిదానికి కుక్కల్లాగా మురిగేటటువంటి మీరు, మీకు సంబంధించినటువంటి నాయకుడు ఎక్కడ? మీకు ఏమైనా పోలుకుంది అసలు? రోజుకొక మాట, నిమిషానికి ఒక మాట మా నాయకుడు మాట్లాడేటప్పుడు కూడా అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం మీకుంటే ఆయన నోట్లో నుంచి వస్తున్నటువంటి మాటకు సంబంధించి అర్థం అంటే మీకు తెలుస్తుంది. మీరు నిలువెల్ల విషం పెంచుకున్నారు ఆయన మీద. మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం, తద్వారా మీకు ప్రధాన శత్రువులాగా మీరు ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి ఏ మాట వచ్చినా కానీ మీకు వ్యతిరేక అర్థంతో కనిపిస్తుంది. మీకు అది మీ కర్మ. మేమేం చేస్తాం దానికి? ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు కానీ దేశంలో ప్రజలకు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ప్రతి మాట కూడా దాంట్లో ఎంత భవిష్యత్తు ఉందో అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ మీకేమో పాస్టెన్స్ కనిపిస్తుంది, మీకు గతం కనపడుతుంది. మీకు 2 సంవత్సరాల క్రితం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వల్ల మీరు దెబ్బతిన్నారో అది కనిపిస్తుంది మీకు. మీకు భవిష్యత్తు అవసరంలా. మీకు కావాల్సింది ప్రజెంట్ సర్వనాశనం చేసుకోవటం. కానీ ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను, జనసేన పార్టీ ప్రస్థానం దగ్గర నుంచి మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, అవమానాలు ఎదుర్కొన్నాం. కానీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే సిద్ధాంతాలతో మేము ముందుకు వస్తున్నాం చెప్తే కులాలుగా విడగొట్టేసేసి మతాలుగా తీసేసి చేద్దామన్న ఆలోచన మాకు ఎక్కడా కూడా లేదు. అరే సనాతన ధర్మం అనగానే దాన్ని ఏదో పిచ్చిల్లారు. ఒక ధర్మమే అది. ఈ భారతదేశం అనేది ఒక ధర్మంతో మొదలైంది, తర్వాత వచ్చినవి ఇవన్నీ కూడా. మొదట అనేది ఒక సనాతన ధర్మంతో ఏర్పడిన దేశం భారతదేశం. తర్వాత తదనంతర గుణంలో వచ్చినటువంటి ఇవన్నీ కూడా క్రిస్టియానిటీ రాను, ముస్లిం రాను, ఇంకోటి రాను. అది మర్చిపోయి వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు చెప్తే. మా వరకు మేమున్నాం. జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగిన వెళ్తాం మేము. అన్యాయం ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం మేము. అక్కడ కాపుల, కమ్మాళ, రెడ్డిలా అని మేము చూడలేము ఎప్పుడు కూడా. దళితులని మేము చూడలే ఎప్పుడు కూడా. భయంతో చేస్తున్నటువంటి మీరు, మేము ప్రజలందరూ బాగుండాలని ధైర్యంగా తిరుగుతున్నటువంటి వాళ్ళం మేము. మీరు కులాలను విడగొట్టి తద్వారా లబ్ధి పొందాలనుకునే వాళ్ళు మీరు. కానీ మాకు లబ్ధి అనేది లేదు. ప్రజలందరూ కలిసి ఉండటమే మా లబ్ధి అనుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళు మేము. మీకు మాకు ఎక్కడ సారూప్యత? ఒకసారి ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం. జనసేన పార్టీ ప్రస్థానాన్ని మీరు చూశారు. మీరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్ని అర్థం చేసుకున్నారు మీరు. కానీ అర్థం చేసుకోలేని ఎదవలు వాళ్ళు. మీరందరూ కూడా దీవించండి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా, కులమార్తాలు లేకుండా, కొట్లాట్లు లేకుండా భవిష్యత్తులో అందరూ కూడా కలిసి మెలిసి ఉండేటట్టుగా 1వ తరగతి దగ్గర నుంచి 5వ తరగతి దాకా పిల్లలు ఎవరికేంటో తెలియదు, హ్యాపీగా బతుకుతారు అందరూ కూడా. కానీ అక్కడి నుంచి మనం రేపుతున్నాం. ఆ విధంగా పిల్లలప్పుడు ఎట్లయితే అందరూ కూడా కలిసి ఉంటారో చచ్చిపోయే వరకు కూడా అందరూ అదే భావనతో ఉండాలనే ఒక భావనే జనసేన పార్టీ భావన. ఆ భావనని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని జనసేన పార్టీని ఆశీర్వదిస్తారని, మరీ ముఖ్యంగా ఎవరైతే ఇందా చెప్పాను ఒక తెగలాగా వెళ్ళిపోయారో, ఈ కాపులకు సంబంధం లేకుండా వెళ్ళిపోయినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ పేర్లన్నీ కూడా పేపర్లో వచ్చినాయి. మళ్ళీ నేను రిలీజ్ చేయాల్సిన అవసరం లే. వాళ్ళది ఒక ప్రపంచం, వాళ్ళతో సంబంధం లేకుండా రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని. ఎందుకంటే వాళ్ళు ఎట్లా కలవరు, కలిసి ఉండే ఆలోచన లేదు, కలవనెవరు కూడా వాళ్ళు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ, మీకోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. దాన్ని ఒకసారి మీరందరూ కూడా గుర్తించి జనసేన పార్టీని మీరు ఆశీర్వదించండి. మేము కూటమిలో ఉన్నామా, ఏ పార్టీలతో కలిసామా అనేది కాదు. మేము తద్వారా రాష్ట్రానికి కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఏ విధమైన మంచి చేస్తున్నామో ఆ మంచిని మీరు స్వీకరించి ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.